హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి ఓల్డ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. చూద్దాం. మొత్తానికైతే శిథిలావస్థలో ఉంది. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. మొత్తం చెత్త చెట్లతో అయితే నిండి ఉంది. మానవ నిర్మితమా ఇట్లా అర్థమైతే లేదు. లోపలికి వచ్చి ఏర్పడుతుంది. బయట నుంచి అయితే మంచిగా ఉన్నాయి. మానవ నిర్మిత దేవాలయం ఉన్నట్టుంది. లోపలికైతే వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది. లోపలంతా మట్టి ఉంది. శిల్పాలు అయితే ఎక్కిర్రు గోడల పైన. ఇదే రాతి గోడల పైన ఇటు పాము పుట్ట లెక్కల్లో ఉంది. మొత్తం అయితే మంచిగా ఉంది. గోపురం అయితే మంచిగా ఉంది. గోపురం చుట్టుపక్కల అయితే ఇలా ఉంది. శిల్పాల లెక్కల మంచి నైపుణ్యం కలిగిన శిల్పులు చెక్కినట్టు ఉన్నది. లోపల మాత్రం శివలింగం ఉన్నది. ఇప్పటికి పూజలు జరుగుతున్నట్టున్నాయి. కాకపోతే అతి పురాతనమైన దేవాలయం లెక్కలు ఉంది. మొత్తం కింద మట్టి ఉన్నది. గోపురం ఎట్లున్నది. గోపురం అయితే మీద ఇంకా మరమ్మతులు చేయవలసి ఉంది. బయట మాత్రం మొత్తం శిథిలావస్థకైతే ఏరుకుంది. లోపలైతే పర్వాలేదు, కొంచెం మంచిగానే ఉంది. శివలింగం అయితే ఇట్లుంది. పూజలు చేసి అయితే వెళ్ళినట్టు ఇప్పుడే. మనం వచ్చేసరికి అయితే పూజారి అయితే రెడీ. పూజలు చేసి వెళ్ళినట్టుండు. కిందనైతే మట్టి ఉంది. చూసుకోవచ్చు. ఇటు చూసిన మానవ నిర్మితం లెక్కల్లో ఉంది. స్తంభాలు అయితే అటు ఇటు అయితే ఉన్నాయి. పడతాయా పోతాయా అన్నట్టున్నాయి. శిథిలావస్థకైతే ఉన్నది. ఇట్లా బయటనైతే లోన కొంచెం మరమ్మతు చేసారు, కానీ అయినా శిథిలావస్థకే ఉన్నది. మొత్తం స్తంభాలు అయితే తిరిగిపోయి ఉన్నాయి కొన్ని. ఇక్కడైతే శివలింగం అయితే ఉన్నది ఒకటి. ఇంకా బయటికి అయితే వెళ్ళి చూద్దాం బయట ఎట్లున్నదో. ఇక్కడ మాత్రం శిల్పం మాత్రం భలే ఎక్కిండు. ఇక్కడ బయట గోడ మీదనైతే శిల్పాల లెక్కలు ఉన్నాయి. గంటలు ఉన్నాయి. ఇది శిల్పమే. అదేం శిల్పమో అర్థమవుతలేదు. శిల్పకళ నైపుణ్యం లెక్కల భలే చేసిర్రు. ఎక్కడ చూసినా స్తంభాలే కనిపిస్తున్నాయి. 1000 స్తంభాల లెక్కల మీద గోపురం సుత్తా మంచిగా డిజైన్తో చేసారు. బయట చూసుకుంటే బయట మాత్రం ఇట్లున్నది. అంతటా ఒకే విధంగా లెక్కలు ఉన్నాయి. కాకపోతే ఇది మాత్రం కొంచెం క్రాస్ ఇరిగినట్టుంది. ఇంత పెద్దది క్రేన్ లేకుండా మానవులు ఎత్తి ఎట్లా పెట్టారో అర్థమైతలేదు. మానవ నిర్మితమా ఎట్లా స్వయంగా అర్థమైతలేదు అసలైతే. బయట మొత్తం శిథిలావస్థకు అయితే ఉన్నది. బయట మొత్తం కూలిపోయినట్టు ఉంది. ఇలా ఉంది. ఈ శివాలయం అయితే ఇలా ఉంది. ఇంకా పునర్నిర్మాణం చేస్తే మంచిగా ఉండేది అనుకుంటున్నా. వీడియో అయితే ఇది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.